బీసీ వెల్ఫేర్ పై ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. త్వరలోనే బీసీ కులగణన చేయాలని నిర్ణయించింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపై బీసీ వెల్ఫేర్ అంశాలపై పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశించింది. మేనిఫెస్టోలో పెట్టినట్లుగా బీసీ డిక్లరేషన్ అంశాలన్నింటినీ కవర్ అయ్యే విధంగా బడ్జెట్ రూపకల్పన ఉండాలని సూచనలు చేసింది. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత బడ్జెట్ రూపకల్పన చేయనుంది రేవంత్ సర్కార్. తెలంగాణ రాష్ట్రంలో బీసీ డిక్లరేషన్ పేరుతో ఎన్నికల ప్రచారంలో సంచలన స్థాయిలో దూకుడు పెంచింది కాంగ్రెస్. బీఆర్ఎస్ బీసీలకు ఏం చేసిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీసీలకు పూర్తి స్థాయి న్యాయం చేయడమే కాకుండా డిక్లరేషన్ను తూచా తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే బీసీ అంశాలపై రేవంత్ ప్రభుత్వం త్వరలోనే బీసీ కుల గణన చేయాలని నిర్ణయించింది. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని సూచించారు. వీటికి సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి సరిపడే స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వారం రోజుల్లో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో స్కూలు నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేయాలని అన్నారు. హాస్టల్స్ 20 ఎకరాల మీద 4 హాస్టల్ ఒకటే చోట, అది కూడా ఈచ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఒకటి. గ్రీన్ ఛానల్తోని వీళ్ళకు అందరికీ డబ్బులు చెల్లించాలని తక్షణమే వాళ్ళది ఆపద్దు. స్కాలర్షిప్స్ కానీ లేకుంటే వంట చేసే వాళ్ళు, ఇప్పుడు వంట చేసేటోళ్ళు లొల్లి పెడుతున్నారు, వాళ్ళు మాకు రాలేదంటున్నారు, గుడ్డు సప్లై చేసేవాడు గడపడి, ఇవన్నీ ఉండకుండా వాళ్ళకు బిల్ జనరేట్ అయితేనే బిల్స్ వాళ్ళకు వచ్చినట్టుగా వాళ్ళ దగ్గర మాత్రం ఎలాంటి ఆపకుండా చూడాలని గ్రీన్ ఛానల్. మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ను ఎక్కువ మంది విద్యార్థులకు మేలు జరిగేలా చూడాలన్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎడ్యుకేషన్ హబ్బుల నిర్మాణానికి సరిపడే స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. కళ్యాణ మస్తు, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు కూడా బడ్జెట్ను రూపొందించాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం బీసీ బడ్జెట్ చాలా తక్కువ ఉంది. కేటాయింపుల్లో 50% ఖర్చు చేశారని, రాబోయే బడ్జెట్లో పూర్తి స్థాయిలో ఖర్చు అయ్యేలా కేటాయింపులు ఉంటాయని చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం మీద బీసీ ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యాచరణ ఏ రకంగా ఉంటుందో చూడాల్సి ఉంది.